తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని అన్నారు. కే పాల్ కూడా పార్టీ పెట్టారని చెప్పారు. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో అది వారి కుటుంబం అంశమని, ఆమె పార్టీ పెట్టడం వల్ల మాకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. వీబీజీ రామ్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని రామచంద్రరావు వ్యతిరేకించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరికీ మంచి జరగలేదన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. పారదర్శకత లేని స్కీమ్లే కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటుందని విమర్శించారు. ఎక్కడ పోతున్నాయి మళ్ళీ ఫండ్స్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచో ఫండ్స్ వస్తున్నాయి ఇక్కడికి, స్టేట్ గవర్నమెంట్ నుంచో కలెక్టర్లకు పోతున్నాయి. కలెక్టర్ ద్వారా ఈ మన్రేగా సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఎక్కడ పోతున్న డబ్బులు కోట్లాది రూపాయలు. దీనికి పారదర్శకత లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇటువంటి స్కీమ్లే ఉండాలి, పారదర్శకత ఉండొద్దు, దాంట్లో మంచిగా లూప్ హోల్స్ ఉండాలి, మేము దాంట్లో తన్నుకోవాలి అనేటువంటిగా ఈ ఇండియా అలయన్స్ భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళకి ఆలోచన. కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఈరోజు మన్రేగా చేపట్టి రాష్ట్రాలన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్లకు మంచి జరిగింది అనేటువంటి విషయాన్ని ఎక్కడ లేవు. కాబట్టి ఈ యొక్క కంటిన్యూ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు ఉపాధి కలిగించడానికి తీసుకువచ్చినటువంటి పథకాన్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తీసుకోవడం జరిగింది. అల్వాల్ గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ఆధ్వర్యంలో మంత్రా చాప్టర్ను అల్వాల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీవీబీఎల్ వ్యవస్థాపకులు సీఈఓ రాజశేఖర్ మాంచి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టైటాన్ కౌన్సిల్ అధ్యక్షుడు జిల్లా ప్రసాద్తో పాటు కౌన్సిల్ సభ్యులు రవి కొండూరి, తరుణ్ చింతా, పెద్ది నవీన్ పాల్గొని ప్రసంగించారు. లాంచ్ అంబాసిడర్ లింగ కృష్ణమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రా చాప్టర్ చైర్మన్ శివప్రసాద్ ఇల్లెందులా మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన వ్యాపార నెట్వర్క్ ద్వారా సభ్యుల వ్యాపార వృద్ధే లక్ష్యమని తెలిపారు. ఇతర చాప్టర్స్ హెడ్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లీడర్స్ అనే జీవీబీఎల్ మంత్రా చాప్టర్ లాంచింగ్ చేసుకున్నాము. ఇది చాలా సంవత్సరాల నుంచి వైశ్య కమ్యూనిటీలో వ్యాపార వృద్ధి కోసం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం కోసం, ఒకరికొకరు వ్యాపారం ఇవ్వడం కోసము బిజినెస్ నెట్వర్క్ కమ్యూనిటీ ఇది జీవీబీఎల్ మంత్రా చాప్టర్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. దానిలో చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు రాజశేఖర్ గారికి, టైటాన్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా మంత్రా చాప్టర్లో 40 మందితో స్టార్ట్ అయింది. ఇంకా 2-3 నెలల్లో 80 మందికి తీసుకెళ్తామని చెప్పేసి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకు వ్యాపారాల్లో వృత్తిరీత్యా పెరుగుతున్నట్టు సవాళ్ళలో వైశ్య కమ్యూనిటీకి అవకాశం తక్కువై బిజినెస్ తక్కువ అవుతుంది. వారిలో పోటీతత్వం పెరిగిపోతుంది. బిజినెస్లు వేరే వాళ్ళ చేతిలో జరుగుతున్నాయి. కాబట్టి కమ్యూనిటీని బేస్డ్గా ఈ నెట్వర్క్ని పెంచాలని ఒక ఉద్దేశంతో వైశ్య వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వైశ్యులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళకు బిజినెస్ నెట్వర్క్, బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఒకరికి ఎలా సహాయపడాలనే దాని విధంగా దానికి నేను ఒక సంకల్పం నేను కూడా పూనుకొని ఒక దాదాపు 20-25 డేస్లో 30-32 మందిని జాయిన్ చేసి ఒక మంత్రా చాప్టర్ని కొంపల్లో ఏర్పాటు చేశాను. ఈ బిజినెస్ ఇలా రకంగా నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ప్రణవ చాప్టర్లో జర్నీ చేస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తోని ఇక్కడ చేయాలని ఒక కోరిక ఉంది. డిఫరెంట్ కేటగిరీలో పీపుల్ని జాయిన్ చేసినాము. ఇంకా దాదాపు మాకు 40 నుంచి 45 మంది డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. నేను రాజశేఖర్ నా స్టేజ్ మీద చెప్పారు కృష్ణమూర్తి గారు. ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర సమీపిస్తున్న వేళ వన దేవతలు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలి రావడంతో మేడారం ప్రాంతం మినీ జాతరను తలపించింది. కుటుంబ సభ్యులతో తరలి వచ్చిన భక్తులు తొలుత జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడే జంపన్న, నాగులమ్మలకు ముడుపులు చెల్లించారు. అనంతరం గద్దెల ప్రాంతానికి చేరుకుని వనదేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. జంపన్న వాగు పరిసరాలు, గద్దెల ప్రాంతం ఉదయం నుండి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడాయి. మేడారంకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఇదే సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు అధికారులు దేవతల దర్శనంతో పాటు ఏర్పాట్ల పర్యవేక్షణకు రావడంతో వారి కాన్వాయ్ల కారణంగా
కొన్ని చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 35.19 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దశరథ్ పేర్కొన్నారు. నల్లకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 96 గదుల నిర్మాణం కోసం టీటీడీ నిధులు విడుదల చేయడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అభినందనీయమని తెలిపారు. దీనివల్ల కొండగట్టుకు వచ్చే భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి గతంలో 100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఇటీవల ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు సరికావని హెచ్చరించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు గారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా మేము చంద్రశేఖరరావు గారికి ఒకటే హెచ్చరిస్తున్నాము. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇస్తే మరి ఆనాడు ఇదే హరీష్ రావు గారు నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చపరాసిగా పనిచేస్తా అన్నటువంటి హరీష్ రావు గారు మరి ఈరోజు మొన్న కొండగట్టు ప్రాంతానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధికి దేవాలయాల అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి ఈ సందర్భంగా మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని హర్షిస్తున్నాము, మేము అభినందిస్తున్నాము. అట్లాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఐక్యతకే కట్టుబడి ఉంది. మరి ఈరోజు కొందరు చెప్తున్నటువంటి చంద్రశేఖరరావు గారు చెప్తున్నటువంటి మాటలు హేతుబద్ధంగా లేవు. కావున ఈ సందర్భంగా మేము చంద్రశేఖరరావు గారికి హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారి ఇలాంటి అవాకు చవాకులు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. తెలుగు వాళ్ళంతా ఒకటేనన్న ఉద్దేశంతో ఆనాటి నుంచి తెలుగుదేశం. తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాసభలో నిర్వహించనుంది. ఈ సమావేశంలో ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది బీసీ ఉద్యోగులు పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం వరంగల్ నగరంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య 2026 సంవత్సరానికి డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 2, 2014 తర్వాత ఇచ్చిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు సముచిత పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అలాగే మెరిట్ ప్రాతిపదికన సీనియారిటీలను ప్రకటించి ఇప్పటికే ఇచ్చిన జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్, జేఏఓ, కెమిస్ట్, జూనియర్ అసిస్టెంట్ తదితర ఫీడర్ పోస్టుల పదోన్నతులను సమీక్షించి రెగ్యులర్ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల లోపల విద్యా సంస్థల అడ్మిషన్లలో సందర్భంగా బీసీలకే కేవలం బీసీలకే ఆదాయ పరిమితి విధిస్తున్న క్రిమినల్ విధానాన్ని ఇలాంటి వ్యక్తులు లేకుండా ఎత్తివేయాలని, అదేవిధంగా విద్యుత్ సంస్థలో బీసీలకు జనాభా ప్రకారం వాటా కల్పించాలని, డైరెక్టర్ పోస్టుల లోపల ప్రమోషన్ల లోపల కల్పించాలని, అదేవిధంగా విద్యుత్ సంస్థలో పనిచేసే ఆర్టిజన్స్, తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ నెల జనవరి 8న వరంగల్ లోపల, జనవరి 9న వరంగల్ లోపల భారీ ఎత్తున బీసీ ఉద్యోగుల, విద్యుత్ ఉద్యోగుల భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు రావాలని, పార్టిసిపేట్ చేయాలని చెప్పి. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల విధులను అడ్డుకొని పావును చూపించి బెదిరించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు పాల్పడ్డ ఆటో డ్రైవర్ను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం నిందితుడితో వీడియోలో బహిరంగంగా క్షమాపణలు చెప్పించారు. చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్ను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా 150 రీడింగ్ నమోదైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్ అకస్మాత్తుగా
తన ఆటో నుండి పామును బయటకు తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకునే లోపు నిందితుడు పాంతో సహా అక్కడి నుండి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తర్వాత దర్యాప్తు చేపట్టిన చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. जिंदा है वो, जिंदा है। गलती हो गई साहब, अब से पुलिस वालों के करीब नहीं आते, ड्रिंक भी नहीं करते, ऑटो चलाना छोड़ देते साहब। अब से गलती नहीं करते साहब। गलती मैं करा, सांप दिखा के डराया साहब, माफी चाहता हूँ साहब, गलती हो गई। पूरे से माफी चाहता हूँ, पूरे पब्लिक से माफी चाहता हूँ, पूरा सोशल मीडिया पे डाल दो ये वीडियो साहब, गलती हो गई। साहब जिंदा था मरे हुआ था? मरे हुआ था साहब। जो पी के ऐसे हरकत करते उनके लिए क्या बोलेंगे आप? मैं तो ये बोलना चाहूंगा, पी के गाड़ी नको चलाओ, मेरे सर का परेशान नको, और ऑफिसरों की रिस्पेक्ट करो, रिस्पेक्ट करो। पुलिस वालों की जितनी रिस्पेक्ट करेंगे वो अपनी रिस्पेक्ट करेंगे, अपने हाथ से काम करते हिफाजत के हाथ से। बस आपकी गलती थी? मैं मानता हूँ मेरी गलती थी, मैं मरे हुआ सांप दिखा के डरा रहा था, चाबी भी दे देते शायद बोल के, बस इतनी मेरी गलती है, माफी चाहता हूँ। नेक्स्ट टाइम नहीं करते साहब, माफी चाहते हैं, आप सबसे माफी चाहते हैं हम। అమెరికాలో తెలుగు యువతి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొలంబియాలో నివాసం ఉంటున్న నికితా గుడిశాల అనే యువతి కనిపించలేదని డిసెంబర్ 31న చివరిసారి ఎల్లికాట్ సిటీలో తనను చూసినట్లు అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం అర్జున్ శర్మ భారత్కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతనిపై అనుమానాలు బలపడగా సెర్చ్ వారెంట్తో అతని అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నికితా గుడిశాల మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నికితా మృతదేహంపై కత్తిపోట్లు, గాయాలు ఉండటంతో అర్జున్ శర్మని హత్య చేసి భారత్కు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఇప్పటికే ఇండియాకు వెళ్లిపోవడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని స్థానిక పోలీసులు కోరారు. మరోవైపు నికితా స్వస్థలం తెలంగాణలోని లాలాపేట ప్రాంతంలోని విజయపురి కాలనీగా గుర్తించారు. ఈ ఘటనపై ఇరు దేశాల్లోని అధికారుల మధ్య సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతుంది. అమెరికాలో హత్యకు గురైన నికితా గుడిశాల తండ్రి ఆనంద్ కన్నీటితో తన బాధ వ్యక్తం చేశాడు. నికితా 4 సంవత్సరాల క్రితం చదువుకోవడానికి అమెరికాకు వెళ్ళింది. చివరిసారిగా డిసెంబర్ 31న హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని ఫోన్ చేసి చెప్పింది. ఇది ఆమె చివరి మాటగా తండ్రి తెలిపారు. ఆనంద్ వివరాల ప్రకారం నికితను హత్య చేసిన అర్జున్ శర్మ గతంలో నికిత రూమ్మేట్గా ఉండేవాడు. అర్జున్ డబ్బులు అడిగి తీసుకునేవాడని, నికిత దగ్గర నుండి కూడా డబ్బులు తీసుకున్నట్టు తండ్రి చెప్పాడు. నికిత ఆ డబ్బుల విషయంలో అడగడానికి అర్జున్ వద్దకు వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. ఆ తర్వాత అర్జున్ నికితను హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన తర్వాత ఇండియాకు పారిపోయాడు. ఆనంద్ అధికారులు తన కూతురి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని కోరుతూ తన కూతురికి జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని అన్నారు. నా బిడ్డ అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి, అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మారావు గారిని కోరుకుంటున్నాం. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నవర్స్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి.
అప్పుడు ఏమైనా చెప్పిందా అండి అర్జున్ ఇట్లా డబ్బులు తీసుకున్నాడు లేకపోతే ఎప్పుడు ఏం చెప్పలేదు మా, ఏం డబ్బుల గురించి నా కూతురు ఏం చెప్పలేదు. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది, అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే, అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచిది రాయండి, మంచితోటి ఇప్పుడు మాట్లాడండి. అమ్మాయి ఇప్పుడు నిఖితతో పాటు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? డబ్బుల విషయానికి సంబంధించి ఏమైనా గొడవ తెలియదు, ఏం అవన్నీ ఏం తెలియదు మేడం. నాకు అతను ఫోన్ చేస్తే పోయిందని తెలిసింది, అది కూడా పాప చనిపోయింది తెలియదు. అక్కడ మీడియా వాళ్ళు అదే వెళితే అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిండని పారిపోయేటప్పుడు ఆ పిల్లంతో అక్కడ. కలుషిత నీటి సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. కలుషిత నీటి ఫిర్యాదులను జీరకు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీటి ఫిర్యాదులు నమోదు అవుతాయని, వెంటనే అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఎంసీసీకి అందే కలుషిత నీటి ఫిర్యాదులు ఏ ప్రాంతాల నుండి అధిక ఫిర్యాదులు వచ్చాయో, తరచూ నమోదవుతున్న ఫిర్యాదుల ప్రాంతాల వివరాలను సేకరించి సమస్య మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. అలాగే డివిజన్ వారీగా కాలం చెల్లిన పైప్ లైన్ల వివరాలు, కలుషిత నీటి నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా 1 కంటే ఎక్కువసార్లు ఫిర్యాదులు అందే ప్రాంతాల్లో పైప్ లైన్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పైప్ లైన్ల పటిష్టతను అంచనా వేసి మార్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీటితో పాటు కాలం చెల్లిన పైప్ లైన్ల స్థానంలో కొత్త పైప్ లైన్ల నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి సరైన కార్యాచరణ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న 2 నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సిద్ధం కావాలని అధికారులను కోరారు. దానికి సంబంధించి కొత్త పైప్ లైన్ నిర్మాణ పనుల అంచనాలు వెంటనే సమర్పించి ఆమోదం పొందాలని సూచించారు. మూసాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఏషియన్ లక్ష్మీ కళా థియేటర్లో పనిచేస్తున్న వెంకటస్వామి అర్ధరాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి రావడంతో వాహనం అదుపు తప్పి ఢీకొనడంతో వెంకటస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్రెడ్డి నగర్లో అత్యంత బాధాకర ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండని ఒక పసికందును రోడ్డు పక్కన చెత్తకుప్ప వద్ద వదిలివేసిన ఘటన వల్ల ఆ చిన్నారి మృతి చెందింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లోని శ్రీకృష్ణ ఆటోమేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రైడ్ మోటార్స్ క్రికెట్ మ్యాచ్ ఏథర్ సేల్స్ మరియు మాదాపూర్ హోండా సర్వీస్ టీంల మధ్య జరిగింది. తీవ్ర పోటీ తర్వాత మాదాపూర్ హోండా సర్వీస్ టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఎండీ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా టీంల మధ్య క్రీడా ప్రోత్సాహం కొనసాగిస్తూ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. I would like to appreciate and congratulate every member of my Pride group who has been participating in this particular events of all games being played year after year, and this just we have completed 9 years and entering into the 10th year. And I appreciate all the people who have played so well with all the spirit. Without, I mean, winning and losing is not the part of it. It's only at the part how many times we have participated, how we have participated, how we have actually grown together over these years. First of all, I would like to thank every member of my Pride group to be participating in this. It gives us immense pleasure and a satisfaction of. I also thank City Cable for having taken the initiative of covering this event, and I want to thank them also. Once again, thank you Pride Group for giving this love and affection and maintaining the brotherhood among yourselves. Thank you once again. Wish you all the best for the 10th game next year.